హే గాయ్స్, నిన్న ఫిషింగ్ కి వెళ్తే మనకు చాలా డిఫరెంట్ చేపలు అయితే పడ్డాయి. అందులో ఈసారి మన ఫేవరెట్ కొంటముక్కు అంటే బామ్ అండ్ వాలుగా అండ్ అలాగే కొరమట్ట. ఈ చేపలన్నీ పులుసుకి చాలా టేస్ట్ ఉంటది అండ్ ఫేమస్ కూడా. సో ఈ రోజు మనం చేపల పులుసు అయితే ట్రై చేయబోతున్నాం. మేము వెళ్ళి చేపలు ఎలా పడుతున్నాము, ఏమేం చేపలు పడుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, అదంతా డీటెయిల్ గా నా ఫిషింగ్ ఛానల్ ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కండి. ఒక గ్రేట్ ఫిషింగ్ టెక్నిక్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గెట్ బ్యాక్. రెసిపీస్ అండ్ రిజల్ట్ కోసం తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీన్ వైల్ మనం ఫిష్ అయితే తొందరగా కట్ చేయించుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళ టెక్నిక్ చూడండి, ఎంత బాగా తోలను అయితే తీసేస్తున్నారో. సో తప్పకుండా మనం బయటే చేయించుకోవాలి. ఎంత మనం చేపలు పట్టుకొని వచ్చినా ఈజీగా వాళ్ళు చేసిస్తారు. దట్స్ ఇట్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్ ప్రాసెస్. ఇక మొదలెడదామా? సో హలో వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ కుకింగ్ వీడియో. సో ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి ద గ్రేట్ బామ్ ఫిష్. చూసారు కదా, ద గ్రేట్ కొంటెముక్క అంటారు. అండ్ యాజ్ యూజువల్ మన సింగార అండ్ ఇంకా కొరమట్ట ఉంది. ఆ తర్వాత ఇంకా 2-3 డిఫరెంట్ చేపలు ఉన్నాయి. ఇవి బేసికల్ గా మనకి ఓన్లీ చేపల పులుసు కోసమే. సో ఈ రోజు సింపుల్ అండ్ ఈజీ ఉంటుంది. చూడండి, జస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆనియన్, కరివేపాకు, జీలకర్ర ఈ 3 ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ఉంది కదా, ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కిలోలు ఇప్పుడు మనకి ఇక్కడ 2 kgs ఆఫ్ ఫిష్ ఉంది. 1/2 కిలో చింతపండు అయితే రసం కోసం పెట్టుకున్నాను వాటర్లో వేసి. అవి తర్వాత పిండి మన రసం అందులో వేసుకోవచ్చు. ఇంకా మనకి స్పైసెస్ వచ్చేసి జనరల్ గా ఉప్పు, కారం, పసుపు. దట్స్ ఇట్. ఈజీ అండ్ సింపుల్ వేలో చేసేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 3 ఐటమ్స్ కనబడుతున్నాయి కదా, ఇది మనం ఆయిల్లో వేసి లైట్ గా రోస్ట్ చేసుకుని ఆ తర్వాత పేస్ట్ లా చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మనం చూసినట్టే సేమ్. ఆ తర్వాత 1 by 1 ఐటమ్ యాడ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసుకుని కుక్ చేసడమే. సో ఈజీగా చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ స్టెప్. ఇక్కడ చూసారు కదా, 3 ఐటమ్స్ ఆనియన్, కరివేపాకు అండ్ జీలకర్ర. 3 ఐటమ్స్ మనం జస్ట్ ఇలా లైట్ గా రోస్ట్ చేసుకుని ఆ తర్వాత పేస్ట్ లా చేసుకోవడమే. మీన్ వైల్ ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి, పులుసు చేయడానికి ఇలా ఉంటే చాలా బెస్ట్ అనమాట. సో దట్స్ ఇట్. ఇంకా మనం ఫిష్ ని అరేంజ్ చేసి వన్స్ మనకు పేస్ట్ వచ్చిన తర్వాత ఫిష్ ని అరేంజ్ చేసి 1 by 1 ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సింపుల్. ఆ తర్వాత వెళ్ళి కుక్ చేసేయడమే. ఏంటి రిజల్ట్ క్రేజీగా ఉండబోతుంది. సరే, మన ఫిష్ కర్రీ, ఫిష్ కా పులుసు మనమైతే చపాతీలో ట్రై చేయబోతున్నాం. సో లెట్స్ గో. సో ఇంకా మనకి ఇక్కడ పేస్ట్ కూడా అయితే వచ్చేసింది. ఫిష్ సో ఒక 3 to 4 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ నేను ఉప్పుతో స్టార్ట్ చేస్తున్నాను. సాల్ట్ ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని వెళ్దాం. ఏమైనా తక్కువ ఉంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కారం, ఆ తర్వాత వచ్చి పసుపు. ఇది యాజ్ యూజువల్ మనం డామినేషన్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే యాడ్ అయిపోయింది. ఆ తర్వాత మనం రెడీగా మిక్సీలో చేసుకున్న పేస్ట్. సో తర్వాత వచ్చేసి కొబ్బరి పౌడర్. చూడొచ్చు, క్రేజీగా ఇన్పుట్స్ అయితే వెళ్తుంది. అవుట్పుట్ మాత్రం ఇంకా క్రేజీ ఉండాలి. సో దట్స్ ఇట్. చూసారు కదా, ఇంకా లాస్ట్ 2 థింగ్స్ ఉన్నాయి. అదేంటంటే చింతపండు రసం, ఆ తర్వాత ఆయిల్. ఈ 2 యాడ్ చేసి స్పూన్ చేయి ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా షేక్ చేస్తూ మిక్స్ చేసడమే. సో ఇంకా చింతపండు రసం అండ్ ఆయిల్ అయితే యాడ్ చేసేద్దాం. ఇంకా నేను చింతపండు రసం అయితే యాడ్ చేసేస్తున్నాను. అది నైస్. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ వాటర్ కొంచెం యాడ్ చేయొచ్చు. ఎంతంటే జస్ట్ మనకి పీసెస్ అన్ని డిప్ అయిపోయేంత వరకు చాలు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా మిక్స్ చేసేద్దాం. ఫైనల్ గా అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేసాను అండ్ ఆయిల్ కూడా. అండ్ చూసారు కదా, సింపుల్ గా దట్స్ ఇట్. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎంతంటే మనకి పీసెస్ అన్ని డిప్ అయ్యేంత వరకు చాలు. ఇలా మిక్స్ చేసేయాలి స్పైసెస్ అన్ని. సో అంతే, మనం స్పూన్, హ్యాండ్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, కలర్ కూడా చూడండి మీరు ఎంత క్రేజీగా ఉందో. నాకు తెలిసి ఇక్కడ కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇక్కడే మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చు. ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇంకా ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని వెళ్ళి ఇంకా కుక్ చేసేయడమే. లెట్స్ గో. ఫైనల్ గా మూత అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఈ క్రేజీ అన్నమాట. ఇలా ఉంటే మనకి రిజల్ట్ అనేది సూపర్ వస్తుంది. 30 to 40 మినిట్స్ వరకు మనకి ఈజీగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచిగా మనకి చేపల పులుసు అయితే ముందుంటుంది. చపాతీలో టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ చపాతీస్ కూడా రెడీ అవుతున్నాయి. ఇంకో పక్క చూస్తే
చేపల పులుసు బర్నింగ్. వా క్రేజీ ఎండ్ రిజల్ట్. ఈరోజు టేస్ట్ చేయబోతున్నాం మనం. ఇన్ బిట్వీన్ మధ్య మధ్యలో లైక్ 2 to 3 మినిట్స్లో ఇలా జస్ట్ అంతే. అప్పుడు మనకు అడుగు అంటుకోదు అండ్ టేస్ట్ అనేది ఎక్సలెంట్ వస్తుంది. స్మెల్ అయితే ఎక్దమ్ కిర్రాక్ వస్తుంది. కాంట్ వెయిట్ టు టేస్ట్. లెట్స్ టేస్ట్ అండ్ రివ్యూ. ఫైనల్గా ఆఫ్టర్ 30 to 40 మినిట్స్ మనకైతే వావ్ ఫిష్ కా ఖట్టా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా కాంట్ వెయిట్ టు టేస్ట్. మనకు చపాతీస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఒక పీస్ శాంపిల్ది చూపిస్తాను, చూడొచ్చు. వా క్రేజీ క్రేజీ. సో కాంట్ వెయిట్ టు టేస్ట్. లెట్స్ గో. ఇక్కడ చూడండి పీస్ చూడొచ్చు. ఒకవైపు మనకి చపాతీ రెడీ అయిపోతుంది, ఇంకోవైపు ఇక్కడ చూడొచ్చు పీస్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అందుకే మనం అట్లీస్ట్ 40 మినిట్స్ అయినా పెట్టాలన్నమాట. ఫైనల్గా మన చపాతీస్ అన్నీ రెడీ ఉన్నాయి పరోటా లాగా. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫిష్ కర్రీ. నేను కొంచెం ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు క్రేజీ ఉంది. ముక్క కూడా మంచిగా ఉడికింది అండ్ కలర్ కూడా మీరు చూడొచ్చు. వా క్రేజీ. సో ఫస్ట్ బైట్. బిస్మిల్లా. ఎంతైనా బామ్ అంటే బామే. ఇంకా చూడొచ్చు ఇది బామ్ పీస్. ఎంతైనా బామ్ అంటే బామే, సింగార అంటే సింగారనే. పులుసులో ఈ రెండింటిని కొట్టింది లేదు. ఒకటి బామ్, ఒకటి బామ్, రెండు వచ్చేసి సింగార. సింపుల్ హోమ్ మేడ్ రెసిపీస్తో మనమైతే తయారు చేస్తాం, చూసారు కదా. సో తప్పకుండా మీరు కూడా చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు ఎవరైతే కుక్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా చేసి ఇచ్చేస్తారు, సింపుల్ హోమ్ మేడ్ కాబట్టి. అండ్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ Abhi Said Vlog. Love, all love. See you all in the next video. Till then, bye bye.